గురించి ఇక్కడ ఈ చర్చా వేదికలో పాల్గొనడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మనం ఇంతవరకు మన ఇద్దరు సోదరులు ఇప్పుడు నారాయణ గారు అయితేమి, రామ్ గోపాల్ గారు అయితేమి, వారు ఎంతో అనుభవజ్ఞులు. ఈ సబ్జెక్టు గురించి పూర్తిగా వివిధ ప్రాజెక్టులు వాటి అవసరతల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యమైనది మన ప్రాణాలు నిలబెట్టేది నీరు, తిండి. మన దేశం వ్యవసాయ దేశం, ముఖ్యమంత్రిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద ఆధారపడింది. ఒకప్పుడు రాయలసీమ, రతనాలసీమ అనే పేరు కూడా ఉన్నది, కానీ ఇప్పుడు ఓన్లీ రాయలసీమ అయింది. ఒక సిగ్గుచేటుగా ఉంది. 2004 నుంచి మన రాయలసీమకు సంబంధించిన వాళ్ళే ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం అయితేమి ప్రత్యేకమైతేమి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అయితే, జగన్ గారు ముఖ్యంగా మన కడప జిల్లా అయితే, ఈరోజు ఈ పెండింగ్ ప్రాజెక్టుల గురించి, తర్వాత మనకి సౌకర్యాలు కల్పించలేదని ఈ రకంగా అందరం కలిసి ఇక్కడ చర్చా వేదిక పెట్టుకోవాల్సినంత అవసరము ఉండేది కాదు. వారు అంటే వాళ్ళు పాయింట్ అవుట్ చేయడం కాదు, కానీ ఇప్పుడు సోదరులు చెప్పినట్లు వాళ్ళు శ్రద్ధగా దాని గురించి పనిచేసుకుంటే ప్రజల్లో సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు ఒక్కరే అని వారి ఆకలి తీర్చాలా, ఈ ప్రాంతాల్లో వారికి కావాల్సినటువంటి నీటి సౌకర్యం కల్పించాలా, వాటి అవసరత ఏంది అనేది వాళ్ళు తెలిసిన వ్యక్తులు కాబట్టి దాని గురించి గట్టిగా చేసి ఉంటే ఈ రకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అన్నగారు అన్నట్లు రాఘోపాల్ గారు మనం మాట్లాడుకున్నా వారు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మనకు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి పౌరులుగా. తర్వాత అదేవిధంగా వివిధ పార్టీల నాయకులుగా ఎన్నుకున్న వారికి బాధ్యత, పూర్తి బాధ్యత మన ప్రాంత అవసరాలను గుర్తించి వాటిని ఉన్నటువంటి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలా, మన వంతు పోరాడాలి. కాబట్టి మన ఆశ కోసం మనం ఇక్కడ చర్చా వేదిక పెట్టుకొని ఉన్నాం. తప్పకుండా వారు కూడా మారుతారేమో అనే ఆశతో మనం ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉన్నాం.